హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పచ్చిమిర్చి మిరియాల రసం చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రసాన్ని మనకు జలుబు చేసినప్పుడు, నోరు బాలేనప్పుడు ఇలా పచ్చిమిర్చి రసాన్ని చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రసాన్ని చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు, 2 రెమ్మల కరివేపాకు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కారానికి తగినట్టుగా 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. మీకు కారం ఇంకొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మరో 2 పచ్చిమిరపకాయలను వేసుకోవచ్చు. రసం పొడిని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర, పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న రసం పొడి వేసుకొని 1/2 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. రసం పొడి అంతా బాగా వేగిన తర్వాత అందులో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. రసం మీకు కొంచెం చిక్కగా కావాలన్నా, కొంచెం ఘాటు ఎక్కువగా ఉండాలన్నా నీళ్లను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు రసం, 1 మీడియం సైజ్ టమాటాను చేత్తో ఇలా మెత్తగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ రసాన్ని వేడివేడిగా గ్లాస్లో పోసుకొని తాగినా కూడా గొంతుకు చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రసాన్ని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రసం మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. రసాన్ని మరో నిమిషం పాటు మరగనివ్వాలి. 1 నిమిషం తర్వాత పచ్చిమిర్చి మిరియాల రసం మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రసాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పచ్చిమిర్చి మిరియాల రసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.